guys, welcome back to my channel Ashi World. So guys, ఈ రోజు అయితే ఇట్స్ ద టైం. సో నేను మా ఫస్ట్ వీడియో చెప్పాను మేము దిండి వెళ్తామని, అండ్ దిస్ ఇస్ ద వీడియో. సో గైస్ ఇప్పుడైతే మనం దిండి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు అందరూ హడావిడిగా ఉన్నారు. యాక్చువల్గా మనము రూమ్స్ అయితే 10కి ఇస్తారు మనకి, కానీ ఇప్పుడు 9:30 అయింది. కానీ మేము ఇప్పటికే వెళ్ళాలి, కానీ ప్యాకింగ్ వల్ల డిలే అయిపోయింది. నేనైతే 6కి లెగ్సాను, మాకైతే 7కి లెక్చింది. ఎందుకంటే రాత్రి మేము చాలా లేట్గా పడుకున్నాం. నా మైక్రోఫోన్ అయితే పని చేయలే, సో అందుకని మనకి కొత్తది కొనాల్సి వచ్చింది. సో అది ఇంకా ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళి ఇంకా అలా సరిపోయింది. అండ్ ఈరోజు ప్యాకింగ్ చేసుకున్నాం. అండ్ అందరికీ కలిపి త్రీ ఈ బ్యాగ్స్ అయితే, అంటే లైక్ మా డాడీకి ఒక బ్యాగ్, నాకు ఒక ట్రావెలింగ్ బ్యాగ్. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఇది ఎసెన్షియల్స్ లైక్ యూట్యూబ్ అవన్నీ పెట్టుకున్నా. అండ్ మా ముగ్గురికి లైక్ దాంట్లో క్లోత్స్ అవన్నీ పెట్టడానికి ఒక బ్యాగ్, ఒక సూట్ కేసు అయితే తీసుకున్నాం. లెట్స్ గో. సో గైస్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మా డాడీ బ్యాగ్, ఫుల్గా రెడీగా ఉంది విత్ వాటర్ బాటిల్. అండ్ ఇదైతే నాకు ట్రావెలింగ్ బ్యాగ్. యాక్చువల్గా మా అక్కది, కానీ నేను మా అక్క వాడట్లేదు కాబట్టి నేను తీసుకున్నా. సో ఇదైతే ఆషికా మెహర్ ట్రావెలింగ్ బ్యాగ్ అని కూడా రాసా. సో ఇదైతే ట్రైపాడ్. ప్రెసెంట్ నేను వీడియో షూట్ చేస్తాను కాబట్టి నేను వాడుతున్నాను, సో పెట్టలేదు. అండ్ ఇదైతే నాకు ఇష్టమైంది. సో ఇదైతే ట్రావెలింగ్కి బెస్ట్. ఇదైతే 401 గేమ్ బాక్స్. ఇందులో 400 గేమ్స్ ఉంటాయి విత్ కలర్ ప్లస్ మనకి లైక్ సౌండ్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్ ఇస్ సూపర్ మారియో ఆఫ్ కోర్స్. చాలా బాగుంటుంది. సో ఇదైతే 1200 నేను కొనుక్కున్న ప్రైజ్. అండ్ దీంట్లో అండ్ నా మైక్రోఫోన్ అయితే ఉంది. సో గైస్ ఇదైతే నా మైక్రోఫోన్, బోయా వైర్లెస్ మైక్రోఫోన్. నేను యూజ్ చేస్తున్నాను, అందుకని మీకు జస్ట్ చూపించడానికి ఈ కార్డ్ తెచ్చాను. సో అండ్ ఇంకా మనకి కొన్ని ఎసెన్షియల్స్ లైక్ క్యాప్స్ అండ్ ఇంకా అవన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేమైతే హరిత రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం ఏబీ టూరిజం ద్వారా. అండ్ అది దాని స్పెషాలిటీ ఏంటంటే గోదావరి రివర్ పక్కనే ఉంటుంది, అండ్ స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ కూడా ఉంటుంది, అండ్ చాలా బాగుంటుంది. సో లెట్స్ గో. సో గైస్ ఈరోజు అయితే నేను లైట్గా టిఫిన్ చేశాను, ఎందుకంటే నాకు మోషన్ సిక్నెస్ ఉంది. సో మేము కార్లో వెళ్తున్నాం. అండ్ ట్రైన్స్ అయితే మనీ మేము పాలకొల్లు వెళ్ళి నరసాపూర్ వెళ్ళి మనీ అక్కడి నుంచి టాక్సీ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని ఆ మనీ దిండి వెళ్ళాలి. సో అవన్నీ ఎందుకు లేదు, మా కారు ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము కార్లో. సో గైస్ ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి, దిండి అని కామెంట్ చేయండి. ప్లస్ ఇంకా మీకు త్వరలో ఇంకో వీడియోస్ రాబోతున్నాయి. ప్లస్ ఊటీ కూడా వెళ్ళబోతున్నాం. ఇదైతే జస్ట్ మనం ఓపెన్కి ప్రీ హీట్ ఎలా చేస్తాము, ఇక్కడ కూడా ప్రీ ట్రిప్ అనమాట. సో ఫస్ట్ టైం ఇది ప్రీ ట్రిప్ అనమాట. లైక్ మేము ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నాం బట్ కుదరలేదు, కానీ ఈసారి అయితే మనం వెళ్తున్నాము. ప్లస్ అంటే లైక్ మనం ఊటీ కూడా వెళ్తున్నాము, ఊటీ ఇంకా కోయంబత్తూర్. అండ్ ఆల్రెడీ నేను కోయంబత్తూర్ 2 times వెళ్ళా, కానీ కాంపిటీషన్ వైజ్గా. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో కాంపిటీషన్స్కి వెళ్తా ఉన్నాను కానీ. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అయితే అలాగే కవర్ చేశాను. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనమైతే హోటల్కి వచ్చాము. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. సో గైస్ ఇదిగోండి వ్యూ. అండ్ నేను బైనాక్యులర్స్ కూడా తెచ్చుకో. సో అదిగోండి అక్కడ స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది కదా అక్కడ. సో ఇదైతే మార్నింగ్ స్విమ్మింగ్ చేయాలి. మాకు హౌస్ బోట్ అంతగా నచ్చలేదు, సో మీకు ఆ గ్రీన్ కలర్ కనపడుతుంది కదా, సో అదనమాట. సో ఇది ఉంది కదా, సో అది ఎక్కబోతున్నాం స్పీడ్ బోట్. సో ఇప్పుడైతే ప్రెసెంట్ లంచ్ అయిపోతున్నాం. కార్లో వీడియో ఎందుకు తీయలేదంటే లైక్ నాకు వామిటింగ్ అయింది. సో ఇంకా అందుకని అంటే ఒక 5 minutes అవుతుంది రూమ్కి వచ్చి. సో అయినా సరే ఎనర్జెటిక్. సో ఒకసారి రూమ్ టూర్ చూసేద్దాం. సో రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, సో మొత్తం చూపించేస్తాం. సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ బాల్కనీ అనమాట. ఇక్కడ చైర్స్ ఇంకా ఒక టేబుల్ కూడా ఉంది. సో మనం చక్కగా వ్యూని ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. అండ్ ఇక్కడ సోఫా, మిర్రర్, ఇంకా బెడ్స్. సో ప్రెసెంట్ అయితే మీరు చూసినట్టయితే అదంతా స్విమ్మింగ్ పూల్ అండ్ కిడ్స్ ఏరియా. కొంతసేపట్లో మేము మొత్తం రిసార్ట్ అంతా తిరుగుతాం. అంటే ఇప్పుడు మనం జస్ట్ రిలాక్స్ అవుతున్నాం. అండ్ కొంతసేపట్లో మేము అక్కడికి వెళ్తాము, కనపడుతుంది కదా కిడ్స్ ప్లే ఏరియా. సో అంటే మేము అక్కడ ఆడుకోము, జస్ట్ అలా రిసార్ట్ మొత్తం చూస్తాం. అండ్ కొంచెంసేపు ఒక రివర్ దగ్గర కూర్చొని బోటింగ్కి వెళ్ళిపోతాం.
ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం. సో గైస్ రెస్టారెంట్ అయితే ఫుల్ రష్ గా ఉంది. సో సో గైస్ అయితే ఇప్పుడు మనం అయితే వేరే రెస్టారెంట్కి అయితే మాకు అంత నచ్చలేదు. మెయిన్ రష్ రష్. సో ఇంకా అదే బయటికి వెళ్ళగానే ఏదో రిసార్ట్ ఉందంట. సో అక్కడికి వెళ్ళిపోదాం. వేసుకో. సో గైస్ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఎవరు లేదు. మనమైతే వెళ్ళిపోతున్నాం. క్యాబ్ పెట్టుకున్నాను. సో గైస్ ఇప్పుడైతే మనమైతే హోటల్లో ఉన్నాము. యాక్చువల్గా మేము వెళ్ళిన హోటల్లో అయితే ఫుడ్ లేదు. ఫుల్ రష్గా ఉంది అక్కడ కూడా. సో నేను ఇక్కడ పక్కనే ఒక 2 kilometers అవేలో 2 minute వాక్ అనమాట అది. సో ఇక్కడ వచ్చాము. సో ఇది కూడా అంటే రిసార్ట్ నుంచి 1 minute వచ్చి సో మేమైతే కార్లో వచ్చాము. ఎందుకంటే మాకు తెలియదు ఎక్కడ ఉందో. సో ఇంక ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ చైనీస్ ఫుడ్ అనమాట. బట్ ఇంకా కొన్ని ఫుడ్లో సో సో గైస్ తినేసి అయితే మనం బోట్ ఎక్కబోతున్నాము. తినేసి ఇంకా బోట్ ఎక్కి వస్తాము. 6కి క్లోజ్. సో త్వరగా తినాలి. 2:30, 3 అయిపోయింది. సో 4 కల్లా వెళ్ళకపోతే మనం క్యాప్చర్ చేయలేము. సో లెట్స్ గో. ఇప్పుడైతే ఇట్స్ ద టైం. సో మనం అయితే బోటింగ్కి వెళ్ళిపోతున్నాము. సో గైస్ ఇప్పుడైతే మనం బోటింగ్కి వెళ్ళిపోతున్నాం. మీరు చూడొచ్చు. నేను బాల్కనీలోకి వెళ్తాం. బాల్కనీలోకి అయితే వచ్చాం. మనం మీకు చూసుంటే వాటర్ శబ్దం అయితే వినపడింది. ఐ మీన్ వాటర్ సౌండ్. సో మనకి అదే అనమాట మన బోట్. సో ఆ బోట్లో మనం వెళ్తాం. హౌస్ బోట్ వెళ్ళిపోయింది. సో మీరు చూసినట్టయితే అక్కడ స్విమ్మింగ్ పూల్. సో రేపు మార్నింగ్ చేస్తాం మేము. రేపు మార్నింగ్ ఐ కెనాట్ వెయిట్. సో అదైతే మీకు స్వింగ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా. సో ఇక్కడైతే ఫోన్లో సరిగ్గా కనపడట్లేదు. సో ఇంక ఇది అనమాట. సో మేమైతే వెళ్ళిపోతున్నాం అక్కడికి. ఓకే గైస్ లెట్స్ గో. సీ యు దేర్. సో గైస్ ఇప్పుడైతే ఇదిగోండి సెల్ఫీ స్టిక్ చూసినట్టయితే. సో ఇదైతే ఇలా ఎక్స్టెండ్ అయింది. సో ఈజీగా ఉంది. సో గైస్ ఇప్పుడైతే మనం బోటింగ్కి వెళ్ళిపోతున్నాం. సో మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం బోటింగ్కి వెళ్ళిపోయాం. లెట్స్ గో. సో గైస్ బోటింగ్ అయితే ఇదే అనమాట. ఇప్పుడు ఈ వీడియో మై ఫ్యామిలీకి వెళ్ళి ఇప్పుడు ఒక్క నిమిషం గైస్ ఇప్పుడైతే మనము ఇక్కడ ఉన్నాం రిసార్ట్ లో. ఇప్పుడు మనం గేమ్స్ ఆడబోతున్నాం. గేమ్స్ ఆడదాం పదండి. గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడదాం. లెట్స్ గో. సో గైస్ సో ఇదే ప్లే చేయడం మీకు బాల్కనీలో ఉన్నప్పుడు చూపించాను కదా. సో ఇదే. సో మేమైతే చిన్న పిల్లలం కాదు కాబట్టి మేము ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం. సో దీంట్లో అయితే ఏరోప్లేన్ రైడ్ కాదు. బట్ నేను ఎక్కడ ఆఫ్కోర్స్ యాక్చువల్లీ గన్ షూట్ బుల్ రైడ్ అయితే ఉంది. ఇది వాటర్ బాల్ అంటే మనం ఎక్కుదాం. సో స్పెన్సెట్లో అయితే ఉంటుంది. సో మనం ఎక్కుదాం. సో గైస్ ఇది ఏంటి అంటే అంత ప్రొఫెషనల్గా అయితే లేదు. బట్ ఓకే ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం పాల్కోలో అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఈవినింగ్ లైక్
ఐ మీన్ లైక్ కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాం, అది లేట్ అయిపోయింది. బట్ 2:08కి క్లోజ్ చేసేస్తారు. 7:10 అక్కడికి వెళ్ళేసరికి ఒక 30 minutes పట్టింది. 7:40 ఇంకా 20 minutes ఉంటుంది. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే నైట్ పూట ఎలా ఉందో చూపిస్తా. సో గైస్ చూడండి, ఇలా లైటింగ్ ఇలా ఉంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. సో ఇదిగోండి, ఇదే మా కార్. గైస్ ఇక్కడైతే ఒక డిలైట్ అనే హోటల్ ఉంది, అక్కడికి వచ్చేసాం. మైక్రోఫోన్ అయితే కార్ అని పెట్టా, ఎందుకంటే ఇంకా ఎలాగో ఫుడ్ తింటాను. సో మీటి ఆఫ్టర్. సో గైస్ లంచ్ అయితే చేస్తాం. సో మా మమ్మీ వాళ్ళు అయితే పాలకొల్లు 3 years ఉన్నారు. సో అంటే 4 years ఉన్నారు. సో వాళ్ళు చిన్నప్పుడు అనమాట. సో వాళ్ళ మెమరబుల్ ప్లేస్ అని చూడడానికి వెళ్తున్నాము. సో అవన్నీ చూసి ఇంకా హోటల్కి రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట. సో గైస్ ఇదైతే లైటింగ్స్ పెట్టారు. ఈరోజు ఏదో జరుగుతుంది, నాకు కూడా సరిగ్గా తెలీదు. సో లైటింగ్ పెట్టారు చూడండి, మీకు దగ్గరగా చూపిస్తుంది. అది నాగలోకం అలా పెట్టారనమాట సెటప్. సో అంటే నార్మల్గా ఈ టైంలో 10 అయిపోయింది, 10:30 అయింది. కానీ చూడండి ఎంత రష్గా ఉందో. మేము కొన్ని స్ట్రీట్స్కి వెళ్ళినప్పుడు అసలు ఎవరు లేరు, కానీ ఒక్క ప్లేస్లో మాత్రమే జరుగుతుంది. ఇదేదో సంత అనుకుంటా. సో అన్నీ పెట్టారు, లైటింగ్స్ అని చూసారు కదా. సో మరి నెక్స్ట్ డే ఉన్నదన్నమాట. సో చూసారు కదా, లైటింగ్స్ అన్నీ పెట్టారు. సో మీకు కూడా చెప్పాలనుకున్నాను. సో చూడండి, ఇప్పుడు ఆ లైటింగ్ నుంచి మేము బయటకు వచ్చాక అసలు ఎవరు ఉండరు, చూసారు. సో ఎవ్వరు ఉండరు, నేను చూసారా, ఎవ్వరు ఒక్కళ్ళు మహా అయితే 2-3 ఉన్నారు. సో ఎవ్వరు లేరు. ఆ రోడ్ నుంచి బయటకు వచ్చాక ఇంకెవ్వరు లేరు అన్నమాట. స్ట్రీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో చూసారు కదా. సో ఇదన్నమాట సంగతి. సో గైస్ ఇప్పుడైతే మైక్రోఫోన్ నా చేతిలో లేదు, కానీ ఇక్కడికి వచ్చాను. సో టిఫిన్ చేశాను. సో ఇప్పుడు మీకు రివర్ చూపిస్తాను. సో చూడండి, ఇదంతా రివర్. ఇదంతా అక్కడ యాక్చువల్గా అది తిండిగాను, కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అది తిండిగాను. సో గైస్ ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చాము. సో బాల్కనీలో అయితే ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో రూమ్కి అయితే వచ్చాము. యాక్చువల్గా మేము 9కి చెక్అవుట్ చేయాలి. మేము అన్నారు ఎక్స్ట్రా అడిగాము. ఇది ఉంటుంది రెస్టారెంట్, చూపిస్తాం. సో అదే అనమాట రెస్టారెంట్ అది. సో నేను పాయింట్ చేసాం కదా, అది రెస్టారెంట్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం అంతర్వేది బీచ్, అంతర్వేదికి వెళ్ళి చూసుకొని మనం పాల్గొలేదు, ఇంకా అలా చూసుకొని ఇంకా సాయంత్రం రిటర్న్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఊటీ రాబోతే స్టేట్. సో గైస్ అంతర్వేది అయితే వచ్చాం. సో గైస్ టైం అయితే 2:40 అవుతుంది. సో 3కి ఓపెన్ చేస్తారు, కానీ మేము హోటల్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ. సో దర్శనం చేసుకున్న తర్వాత హోటల్కి వెళ్తాం. సో గైస్ ఈరోజు ఇప్పుడు అయితే మనము బీచ్కి వచ్చేసాం. సో మీకు చూపిస్తాం, అదంతా బీచ్. మైక్రోఫోన్ తీసుకోలేదు, ఎందుకంటే మరి తడిచిపోయింది. బ్యాగ్లో పెట్టాము, బ్యాగ్ కారులో వచ్చేస్తాం, ఎందుకంటే మరి తడిచిపోయింది. సో అంటే మేము వాటర్లోకి ఏమి దిగము. వాటర్లో ఇది జోయస్ బీచ్ అంటాం. సో వాటర్లో దిగకుండా షెల్స్ లాంటివి కలెక్ట్ చేస్తాం. నేను వాటర్లో దిగాలనేది. సో ఇది కావాలంటే వాయిస్. సో గైస్ మేమైతే ఇప్పుడు న్యూ లొకేషన్కి వచ్చాం. సో బీచ్కి అయితే వెళ్ళొచ్చాం, ఎక్కువ తడవలేదు, కాళ్ళ వరకే తడుపుకున్నాం. బికాస్ ఇట్స్ అంతర్వేది బీచ్ డేంజరస్ అంట. సో అందుకని ఈ లొకేషన్కి వచ్చామంటే మేము పాలకోళ్ళు వెళ్ళిపోయి తర్వాత విజయవాడ వెళ్ళిపోతాం రిటర్న్. సో ఈ మంచి ప్లేస్కి అయితే వచ్చాం, అది బెల్లేదారిలోనే ఉంది. సో చాలా బాగుందన్నమాట. సో నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము.
సో అంతే. సో గైస్ ఇప్పుడైతే మేము పాలకూరు అంటే వేరే గుడికి వెళ్ళాలనుకున్నాము. సో ఆ గుడి క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు అందుకని ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. సో తర్వాత రెస్టారెంట్లో నేను తినేసి వెళ్ళిపోతాను అనమాట. సో గైస్ మేమైతే ఇక్కడికి వచ్చాము రెస్టారెంట్కి. సో గైస్ మేమైతే ఫుడ్ అయితే తినేసాము. సో లైట్ ఫుడ్ తిన్నాము కాయకడానికి. నా చేతికి దెబ్బ కూడా తగిలినమాట, బట్ స్ప్రే కొట్టుకున్నాను. సో గైస్ ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి మర్చిపోకండి. వాళ్ళని ఊటీ వెళ్తున్నాము. ఓకే గైస్ బాయ్.